శ్రీ సాయి సచ్చరితం 20వ అధ్యాయం. కాక నౌకరి పిల్ల దాని దాసగుణం సమస్య పరిష్కరించుటం. ఈ అధ్యాయంలో దాసగుణం కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంట్లోకి పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమట్ పంతుకు చెప్పాను. మౌలికంగా సాయి నిరాకారుడు. భక్తుల కొరకు ఆయన ఆకారం ధరించను. ఈ మహాజగన్నాటకం నందు మాయన్ నటి సాయంతో వారు నటుని పాత్రను ధరించి సాయిని స్మరించి ధ్యానింతుము కాక షిరిడీకి పోయి అతడి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమం జాగ్రత్తగా గమనింతుము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ పక్కన నిలిచి ప్రేమతో దయతో భక్తులకు ఊది ప్రసాదం పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షమును నిలిచి వారికి పాదం నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదం జల్లును అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులతో పిడికిళ్లతో ఊది పోయుచు వారి నుదుటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. వారికి హృదయమున భక్తులు ఎడల అమితమైన ప్రేమ. బాబా భక్తులు ఈ క్రింది విధముగా పలుకరుచుండిరి. అన్న, మధ్యాహ్న భోజనముకు పొమ్ము. బాబా నీ బసకు పో. బాబు భోజనం చేయము. ఈ విధంగా ప్రతి భక్తునికి పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యమును తిరిగి చూచినంత ఆనందం కలుగును. మనోఫలకమునకై సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకమును ధ్యానింతము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయపూర్వకంగా సాష్టాంగ నమస్కారం అనొచ్చు. ఈ అధ్యాయంలో కథలను చెప్పేదను. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగుణు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్యానం వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదటి ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెప్పేదము. వేద సంహితాలు అని మంత్రములు గలదొకటిచే దీన్ని మంత్రోనిపనిషత్తు అని కూడా అందురు. ఇందులో ఋగ్వేదంలోని 40వ అధ్యాయముకు వాజసనేయ సంహిత ఉండటిచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలు ఉండటచే దీనిని అనితర ఉపనిషత్తులని కన్నా శ్రేష్టమని భావించేతారు. దీనికి ఒక ఉదాహరణ ఉపనిషత్తుల్లో అన్నిటిలో పెద్దదగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశానోపనిషత్తుపై వ్యాఖ్య అని పండిత యోగం సాత్వాలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానాడేగా ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టి కలిగించు అంశములు అనేకమున్నాయి. 18 శ్లోకంలో ఆత్మ గురించి విలువైన అపురూపంగా వర్ణనం, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకునే స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందునున్నవి. తర్వాత కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగి సిద్ధాంతమును ప్రతిబింబమై ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానములకు కర్మలకు సమన్వయముగా నున్న సంగతులను చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మ మార్గమును సమన్వయం చేసి చెప్పుటం ఈ ఉపనిషత్తుల్లో సారాంశం. ఇంకొక చోట వారిట్లనిరి. ఈశావాస్యోపనిషత్తు కవిత్వం, నీతి, నిగూఢత్వం, వేదాంతమును మిశ్రమము. పై వర్ణన బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషల్లో అనువాదం చేయటం ఎంతో కష్టమో ఊహించవచ్చును. దాసగుణు దీన్ని మరాఠీ ఛందంలో వ్రాసెను. దానిలోని సారాంశం గ్రహించలేకుండాటచే తాను రాసిన దాంతో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాను. వారితో చర్చించాను. కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండిరి. కావున దాసగుణు కొంతవరకు వికల మనస్కుడయ్యాను. సద్గురువే బోధించుట యోగ్యత సమర్థ గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారం సంబంధించిన శాస్త్రం. ఇది జనన మరణాలను బంధములను తెగగొట్టును ఆయుధమును లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొంది ఉన్నారో అట్టివారి ఉపనిషత్తుల్లో అసలు సంగతులను చెప్పగలరని అతడు భావించెను. ఎవరును దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగుణు సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. ఆ అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములను నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం తెలుసుకున్నట్టుకు తన కష్టములను చెప్పి సరియైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వాదంచే ఇట్లనెను. తొందరపడవద్దు. ఆ విషయంలో నెట్టి కష్టము లేదు. తిరుగు ప్రయాణంలో విల్లేపార్లో కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల నీ సందేహం తీర్చును. అప్పుడు అక్కడ నున్నవారిలో మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకుని భాషా జ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదని
చెప్పవద్దని. కానీ దాసగను అట్లు అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకునేను. కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటలందు పూర్తి విశ్వాసంతో దాసగును షిరిడీకి విల్లేపార్లు చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి బస చేశాను. ఆ మరుసటి దినమున ఉదయమున దాసగును నిద్రలేంచి లేవగానే ఒక బీద పిల్లను చక్కగా పాటను మిక్కిలి మనోహరంగా పాడుచున్నది. ఆ పాటలోని విషయం ఎర్రచీర వర్ణనం. అది చాలా బాగుండెనని, దాన్ని పట్టుకొనగా చక్కగా ఉండేనని, దాన్ని అంచుల చివరలు చాలా సుందరంగా ఉండేనని ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చటిచే దాసగును బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్ని పిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికం, ఆమె సంతోషభావమును గాంచి దాసగును ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినం రావు బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతలు చాపులివ్వగా ఆ పేద పిల్లకు చిన్న చీరమ్మని చెప్పాను. రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహుకరించాను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరుకుతున్నట్లు ఆమె అమితానందం పరవశరాలయ్యాను. ఆ మరుసటి రోజు దినమున ఆమె ఆ కొత్త చీరను ధరించాను. అమితాత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రను తిరుగుచూ నాట్యం చేశాను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడాను. మరుసటి దినం చీర పెట్టెలో దాచుకుని మామూలుగా చింకి బట్టలు కట్టుకుని పని చేయుటకు వచ్చాను. కానీ ఆమె ఆనందంకు లోటు లేకుండాను. ఇదంతయు చూచి దాసగుని జాలిభావం మెచ్చుకోగల మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగొడ్లు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు, కానీ దాన్ని పెట్టెలో దాచుకొనను. అయినప్పటికీ విచారం అనేది కానీ నిరాశ అనేది కానీ లేదు. ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములను మన మనోవైఖరి వైపు ఆధారపడి ఉండునని అతడు గ్రహించను. ఈ విషయం గూర్చి దీర్ఘాలోచనలు చేశాను. భగవంతుడు ఇచ్చిన దానితో మనం సంతసించవలను. భగవంతుడు మనల్ని అన్ని దశల నుండి కాపాడి మనకు కావలసింది ఇచ్చుచున్నాడు. కాన భగవంతుడు ప్రసాదించిందంతే మన మేలు కొరకు అని గ్రహించదము. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికం, ఆమె చిరిగిన గుడ్డ, కొత్త చీర, దాన్ని ఇచ్చిన దాత, దాన్ని పుచ్చుకునే గ్రహీత ప్రభావం అన్నీ కూడా భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటినీ వ్యాసించి ఉన్నాడు. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగుణం ఉపనిషత్తుల్లో నీతి అనగా ఉన్నదానితో సంతృష్టి చెందడం. ఏది మనకు సంభవించునో అది అంతయు కూడా భగవంతుడి ఆజ్ఞచే జరుగుచున్నది. తుదకది మనకి మేలు కొరకు అని గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానం. పై కథను బట్టి బాబా మార్గం మిక్కిలి విశిష్టమైనదని, అపూర్వమైనదని పాఠకులు గ్రహించేదే ఉండెదరు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్, కొందరికి కోల్హాపూర్కి కానీ షోలాపూర్కి కానీ సాధనమిత్తమని పంపుచుండెను. కొందరికి సాధారణ రూపంలో, కొందరికి స్వప్నావస్థలోను, అది రాత్రి కానీ పగలు కానీ కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించే మార్గమును వర్ణింపవలసినది కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసగును విల్లేపార్ను పంపి పనిపిల్ల ద్వారా అతనికి సమస్యను పరిష్కరించను. కానీ విల్లేపార్ పంపకుండా షిరిడీలోని బాబా రాదని కొందరు అనవచ్చు. కానీ బాబా అవలంబించిన సరియైన మార్గం కానిచం పేద నౌకరి పిల్ల ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపంలే అని దాసగును ఎట్లు నేర్చుకుని ఉండును. ఈశాన ఉపనిషత్తు నీతి. ఈశాన్య వ్యాస ఉపనిషత్తునున్న ముఖ్య విషయం అది బోధించే నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపైన ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభం వాక్యములే భగవంతుడు సర్వంతర్యామి అని చెప్పుచున్నది. దీన్ని బట్టి మనం గ్రహించవలనదేమనగా మానవుడు భగవంతుడు ఇచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలననగా భగవంతుడు అన్నింటి ఎందుకలడం. కావున భగవంతుడు ఏది ఇచ్చను అది ఎలా తన మేలు కొరకునో అని గ్రహించవలను. దీనిని బట్టి ఇతరులు సొత్తుకై ఆశించరాదని, ఉన్నదాంతో సంతృష్టి చెందవలని భగవంతుడు మనకి మేలు కొరకే దాన్ని నిచ్చుచున్నాడని, కావున అది మనకు మేలు కలుగజేయునని గ్రహించవలను. దీనిలో ఇంకొక నీతి ఏమనగా మనుషుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచూ ఉండవలను. శాస్త్రంలో చెప్పిన కర్మలు నెరవేర్చవలను. భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చు మీరు. ఈ ఉపనిషత్తుల ప్రకారం కర్మ చేయకుండా ఉండటం ఆత్మనాశనమునకు కారణం. మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మను నెరవేర్చడం వలన నైష్కరాదర్శనం పొందడం.
ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచడం, ఆత్మ అన్నింటి యందు అట్లము చూచడం, 1000 సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును. అట్టు వాడెందుకు మోహం పొందును, వాడెందులకు విచారించును. అన్ని వస్తువులో ఆత్మను చూడకపోవటచే మనకు మోహం, అసహ్యం, విచారం కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తువు కోటిని ఒక్కటిగా భావించును, ఎవనికైతే సమస్తాత్మ అగును, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోను కాడు. 20వ అధ్యాయం సంపూర్ణం.